మరి మునుగోడు ఎన్నికలు అనేది ఎంత రసవత్తరంగా సాగుతున్నాయో మనకందరికీ తెలిసినటువంటి విషయమే. ఒక మునుగోడు ఎన్నిక అనేది రాష్ట్ర రాజకీయాల్ని అతలాకుతలం చేస్తూ రాష్ట్ర రాజకీయాల్ని తలకిందులుగా మార్చేసే అవకాశం కూడా ఉంది. ఈ విధంగానైనా సరే దొంగలెవరో దొరలెవరో అనేది బయటపడినటువంటి అవకాశం కూడా వచ్చింది. మరి టిఆర్ఎస్ బీజేపీ ఇద్దరూ కలిసి దొంగాట దోబూచెలాట ఆడిన విషయం ఇందాకనే మనం ఎన్టీవీలో చూసినటువంటి విషయం మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే. ఎందుకంటే కొంతమంది బత్తాయిలు చాలా మంది మాట్లాడతారు, కొంతమంది టిఆర్ఎస్ కారు గుర్తు బీఆర్ఎస్ వీళ్ళిద్దరు మాట్లాడతారు. అసలు ఏం జరుగుతుందో రాష్ట్రంలో ఎవరికి కూడా అంతు చిక్కట్లేదు. అసలు ఎవరు ఎవరితో కలిసి ఉన్నారు, అసలు ఎవరు ఎవరికి ఏం చేస్తున్నారు, ప్రజలకు అంతు చిక్కట్లేదు. అంతేకాకుండా కాంగ్రెస్ లేదు అని పుకార్లు పుట్టించినటువంటి వీళ్ళిద్దరూ కొట్టుక చస్తూ ఉంటే ప్రజలకి అరేయో బీజేపీ టీఆర్ఎస్ మాత్రమే కనబడుతుంది, కాంగ్రెస్ కనుమరుగైపోయింది అనే డ్రామా ప్రయత్నం చేస్తున్నారు మీరు. ఆ డ్రామాలోనే భాగంగా మీరిద్దరు ఎవరి కన్ను వాళ్ళే పొడుచుకున్నట్టు ఇద్దరి డ్రామా బయటపడ్డది. అన్నిటికన్నా ముఖ్యం బండి సంజయ్ ఇగో ఇప్పుడు లైవ్ లో వస్తున్నాడు. ఆ లైవ్ లో వస్తూ కథలు చెప్తున్నాడు. మరి గువ్వల బాలరాజు కేసీఆర్ కి నమ్మిన బంటు. ఆఫ్ కోర్స్ నేను కూడా అదే అంటున్నా, నమ్మిన బంటుకి బీజేపీలో ఏం పని? మరి ఇద్దరు లోపాయికార ఒప్పందాలతో ఏమన్నా జరుగుతుందా? ఈయనొక్కడంటే సరే, ముగ్గురు ఇంకా మిగతా ముగ్గురు ఉన్నారు కదా, అందులో ముఖ్యంగా మా తాండూరు ఎమ్మెల్యే. ఇష్యూస్ ఎక్కడైతే తెలంగాణలో జరుగుతాయి ఎమ్మెల్యే స్థాయిలో ఆ ఇష్యూస్లలో డెఫినెట్ గా ఉంటారు. క్లబ్ అయినా సరే, పబ్ అయినా సరే, మందైనా సరే, మాకైనా సరే, దొంగతనమైనా సరే, దోపిడీ అయినా సరే, భూ కబ్జాలైనా సరే, పబ్బులలో కొట్లాట అయినా సరే, డ్రగ్స్ అయినా సరే. మరి అన్నిటికన్నా ముఖ్యంగా ఒక పార్టీలో గెలిచి తల్లి లాంటి పార్టీని వదిలేసి కన్న తల్లి రొమ్ము గుద్దేటటువంటి రోహిత్ రెడ్డి మరి బీఫామ్ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని మోసం చేసి ఒకనాడు కాంగ్రెస్ కి మోసం చేసి కాంగ్రెస్ పార్టీ తల్లిని వదిలేసి అవతల ఓ 30 కోట్లు 40 కోట్లకు అమ్ముడు పోయినటువంటి రోహిత్ రెడ్డి మళ్ళా ఈ రోజు 100 కోట్లకి బేరం ఆడుకున్నాడు. నేను మొన్ననే చెప్పిన కొండ విశ్వేశ్వర రెడ్డి ఈయన తోడు దొంగలు ఇద్దరు కలిసి ఆ తోడు దొంగలు ఉన్నంత కాలం రంగారెడ్డి జిల్లా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా బాగుపడదు. మరి ఏందో కొండ విశ్వేశ్వర రెడ్డికి మేమంతా చాలా గొప్పగా అనుకుంటుంటిమి. కొండ విశ్వేశ్వర రెడ్డి అంటే ఒక వ్యాపారవేత్త, ఒక ఆయన మచ్చలేనటువంటి వ్యక్తి అనుకుంటాం. కానీ ఈ రోహిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని మోసం చేసిపోయినా కూడా రోహిత్ రెడ్డి ఆయనకు ఎన్నికలప్పుడు మోసం చేసినా కూడా ఎన్నడూ కూడా ఒక్క మాట మేమందరం తిట్టినాం కానీ కొండా విశ్వేశ్వర రెడ్డి తిట్టలేదు. నాకు అప్పుడు చాలా మంది అన్నారు కొండా విశ్వేశ్వర రెడ్డి తిట్టడు, ఆయన వ్యాపార సంస్థల్లో భాగస్వామి. కొండా విశ్వేశ్వర రెడ్డి కూడా తాండూరులో ఎన్నికలప్పుడు ఎంపీ ఎన్నికలప్పుడు మోసం చేసినటువంటి ఈ దగుల్బాజీ ఎమ్మెల్యే అని మేము తిట్టినాం ఆ రోజు. కానీ ఎప్పుడు కొండా విశ్వేశ్వర రెడ్డి పెద్దగా ఆయన గురించి ఎక్కడ కూడా ప్రస్తావన చేయలేదు. అంటే అందరు ఏమన్నారంటే పిచ్చిదానం మనం తిట్టుకుంటున్నాం కానీ వాళ్ళిద్దరు భాగస్వాములు, ఇద్దరు వ్యాపార పార్ట్నర్స్, వాళ్ళు ఎందుకు తిట్టుకుంటారు, ఇద్దరికి ఒకళ్ళకి తెలియకుండా చేస్తుందా? వీళ్ళిద్దరు కలిసి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కాంట్రాక్టర్లు. అంటే ఇక్కడ చూడండి, బీజేపీలోకి పోయినటువంటి కొండా విశ్వేశ్వర రెడ్డి టిఆర్ఎస్ కాంట్రాక్ట్లు చేస్తూనే ఉన్నాడు. కాంగ్రెస్ ను మోసం చేసి పోయినటువంటి రోహిత్ రెడ్డి ఇంకా కాంట్రాక్ట్లు చేస్తూనే ఉన్నాడు. ఆ కాంట్రాక్ట్లలో బిల్లుల కోసం, ఆయన కాంట్రాక్ట్ల కోసం, ఆయనకు వచ్చే లావాదేవీల కోసం ఒక 30-40 కోట్లకు అమ్ముడు పోయినటువంటి రోహిత్ రెడ్డి. చూడండి ఇక్కడ వీళ్ళకున్నటువంటి అంతా చిత్తశుద్ధి గాని వీళ్ళకున్నటువంటి అనుబంధం చూడండి. చైన్ సిస్టమ్, ఇటు బీజేపీలోకి పోతాడు, అటు కాంగ్రెస్ లోకి వస్తాడు కొండా విశ్వేశ్వర రెడ్డి, టిఆర్ఎస్ కి రాజీనామా చేస్తాడు, మళ్ళీ తిరిగి చూస్తే బీజేపీలోకి పోయాడు. ఇప్పుడు కొండా విశ్వేశ్వర రెడ్డి అందరూ అనుకున్నారు రోహిత్ రెడ్డిని ఎట్లనన్నా బీజేపీలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.